5 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. రోడ్ ఇట్లుంది. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. చిన్న చిన్న బైక్స్ అయితే కొంచెం ప్రాబ్లం అయ్యేలాగానే ఉంది. మేము చిన్న బైక్ మీద వచ్చినాం ఈరోజు. రాయల్ ఎన్ఫీల్డ్ కొంచెం రిపేర్ ఉండే, సర్వీస్ ఉండే. సో గ్లామర్ వేసుకొని వచ్చేసినాము. దగ్గరే కదా, ఒక 60 కిలోమీటర్స్ అని చెప్పి. సో ఈ రోడ్లో గాలి కొంచెం ఎక్కువ వస్తుంది. బండి కూడా కొంచెం ఇట్లా గాలికి వెళ్ళిపోతుంది. సో ఆఫ్ రోడింగ్ వెళ్ళే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోనండి. 5 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది మొత్తం. దారిలో సరళమైసమ్మ టెంపుల్ కూడా ఉంది, అది కూడా కవర్ చేసుకుందాము. సరళమైసమ్మ టెంపుల్ నుంచి నెక్స్ట్ వాటర్ ఫాల్, రెండు కవర్ చేసుకున్నాం. సో అప్పటివరకు ఇది అయితే చూడండి, రోడింగ్ ఆఫ్ రోడింగ్ చూడండి ఒకసారి. కంప్లీట్గా గవర్నమెంట్ అయితే ఎట్లాంటి కేర్ తీసుకోవట్లేదు నాకు తెలిసినంత వరకు. లైక్ ఈ వాటర్ వల్ల ఇట్లా అయింది రోడ్డు, వర్షాలు పడి. కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వరకు బాగానే ఉంది రోడ్డు. 2 కిలోమీటర్స్ తర్వాత నుంచి కంప్లీట్ ఆఫ్ రోడింగ్, ఇట్లా రాళ్ళు కొంచెం వర్షానికి నీళ్ళు వచ్చేసి రోడ్ ఇట్లా అయిపోవడం జరిగింది. సో అలాంటి బయటికి రావడం. యాక్చువల్గా రోడ్డు ఉండే అనుకుంటా ఇక్కడ ఇంతకుముందు. మళ్ళీ ఒక 1 కిలోమీటర్ ఇట్లుంది, తర్వాత మళ్ళీ నార్మల్ రోడ్ వస్తుంది. లైక్ కొంచెం బెటర్ రోడ్ వచ్చింది, రాళ్ళు లేకుండా. మళ్ళీ డామర్ రోడ్కి వచ్చేసినాము. డామర్ రోడ్ వచ్చింది మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ రోడ్ మంచిగా వచ్చింది. అంటే రోడ్ అది ఉంది కానీ బ్రేక్ అయిపోయింటుంది మొత్తం, వర్షాలు పడి సరిగా పట్టించుకోక, మెయింటెనెన్స్ లేక. సో లొకేషన్ మాత్రం దగ్గర వెళ్ళిపోయింది, అసలు అదిరిపోయింది. ఇప్పుడు మన ఘాట్ సెక్షన్స్లో ఇచ్చినట్టు ఉంది. యాక్చువల్గా ఘాట్ సెక్షన్ లాగానే ఉంది రోడ్డు. ఈ ఘాట్ అయితే కాదు, మినీ ఘాట్. అంటే సూపర్ ఉంది అసలు వ్యూ. చుట్టూ కొండలు, మధ్యలో చిన్న చిన్న రోడ్డు. మినీ ఘాట్ అన్న అనుకోని కూడా వేసే ఘాట్ సెక్షన్ అనుకోండి. చిన్న చిన్న రోడ్స్, పల్లెటూరు వాతావరణం లాగా మొత్తం చెట్టు గ్రీనరీ. సూపర్ వ్యూ చూడు రైట్ సైడ్. రైట్ కొండలు, లెఫ్ట్ సైడ్ కొండలు. ఏది ఎంత రైట్ అన్న.
కేకే రాచకొండ ఫాల్ ఇది, కానీ కంప్లీట్ అడ్వెంచరస్ రూట్ ఉంది. కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ వేరే ఊరికి వెళ్ళిపోతున్నాం. అట్లనే ఒక 1.5-2 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిపోయినాం. అడుగుదామన్నా ఒక మనిషి కనిపిస్తలేడు. సో 2 కిలోమీటర్స్ తర్వాత ఒక అబ్బాయి కనిపిస్తే అడిగి ఇట్లా మళ్ళీ ఈ రూట్లోకి వచ్చినప్పుడు కరెక్ట్ రూట్కి. ఇది కూడా కొంచెం ఆఫ్ రోడింగ్. బండి ఫస్ట్ వాటర్ క్రాసింగ్ బైక్ పార్క్ చేసిరుగా, సైడ్కి బైక్ పార్క్ చేసాం. ఇక్కడికి 58-60 కిలోమీటర్స్ వచ్చింది ఆల్మోస్ట్. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంది, ఒక 2-3 కిలోమీటర్స్. మళ్ళీ రోడ్ వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఆఫ్ రోడింగ్. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత క్రాసింగ్ వచ్చింది. ఇక్కడ దాకా ఇంకా బైక్ అక్కడ పార్క్ చేసేసాము. సో బైక్ పార్క్ చేసిన తర్వాత వీ కేమ్ టు స్టార్ట్ వాకింగ్. ఇక్కడ నుంచి వాక్ స్టార్ట్ చేసాము. సో ఇక్కడ సైడ్కి ఇది ఉంది కదా, దీని మీద నుంచి ట్రై చేస్తున్నాం ఎక్కి వెళ్దామని. అంత లోతేం లేదు క్రాసింగ్, బట్ స్టిల్ మట్టి ఉంది, బురద, మళ్ళీ పచ్చికాళ్ళతో ఆల్మోస్ట్ ఆల్రెడీ లాస్ట్ వాటర్ ఫాల్ ఎక్స్ప్లోర్ చేసినాం, ఎక్స్పీరియన్స్ అయింది. మొత్తం తడిచి 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 ఇంటికి వచ్చేసరికి కాళ్ళు మొత్తం ఇట్లా దగ్గరగా అయిపోయినాయి. సో ఈసారి డైరెక్ట్గా పైనుంచి వెళ్ళిపోయి సేఫ్ అవుదాం అనుకున్నాం. మరి కొంచెం చిన్నగా ఉంది రోడ్డు, ఇట్లా పాకుంటూ వెళ్తున్నాం. చూడండి ఎంత ప్లేస్, కాలు పెట్టేంత ప్లేస్ లేదు. సో వెళ్తుంటే తగ్గిపోతుంది ఇది. భయం అవుతుంది. దూకేయడం ఈజీయే, కాకపోతే నీళ్ళు ఉన్నాయి. ఇట్లా పెట్టు బ్రో, కాలు ఇట్లా పెట్టు. ఎందుకు వెళ్ళి దీంతో ఇక్కడికి వచ్చిన సన్నగా అయింది కూడా. మరి సో ఇది ఫాల్, ఇది రిటర్న్ పోతున్నాయి. ఇంకైతే వాటర్, ఇది గాలి ఉంది. కనీసం ఆ రోడ్ ఇక్కడ ఉన్నాయి. ఎంత చిన్నగా ఉంది రోడ్డు. కాలు పెట్టుకొని ఇట్లా వెళ్తున్నాం. అందులోంచి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది వచ్చాను ఊపక, నేను పడతా. ఎందుకు మట్టి అవసరం కదండి, తగలడం ఎందుకని రిటర్న్లో మాత్రం నడిపించి పోవాలి మళ్ళీ. నీళ్ళు అది ఆల్మోస్ట్ అది ఎంత ఉంది లోతు అంటే జస్ట్ ఒక 2 ఫీట్ అంతే. 2 ఫీట్ కూడా మోకాళ్ళ 2 ఫీట్ ఉంది లోపల కనిపిస్తుంది క్లియర్. సో సక్సెస్ఫుల్లీ క్రాస్ అయినాం. సో ఇప్పుడు ఏం టెన్షన్ లేదు. ఇది చిన్న ప్రవాహంలాగా వెళ్తుంది. శ్రీకాంత్ రెడ్డి బాగా కష్టపడుతున్నాడు. మనం కొంచెం లావు కదా, సో తప్పదు. సో అంతా ఫారెస్ట్ అండి, చుట్టూ ఫారెస్టే. యూ కెనాట్ సీ ఎనీ పర్సన్ ఇక్కడ, ఎవరు కనిపించారు. మాతో పాటు 2-3 బైక్స్ వచ్చినట్టున్నాయి. ఫుల్ కంప్లీట్ డీప్ ఫారెస్ట్. ఇప్పుడు వేసిన కంచె కూడా ఫారెస్ట్ ఏరియా వాళ్ళదే. సోలారా, సో సోలార్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ. ఇదొక సోలార్ ప్లాంట్ పెట్టుకున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో కంప్లీట్ ఫారెస్ట్, ఆఫ్ రోడింగ్. రోడ్ అయితే టఫ్ ఏమి ఉంటుంది, ట్రెక్కింగ్ అయితే అన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం టఫెస్ట్ ఉంటుంది రోడ్డు. సో విల్ స్టార్ట్ అవర్ వ్లాగింగ్ దేర్. సో ఇది కంప్లీట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అంతా కంచె కట్టుకోవాలి. సో మనం వెళ్ళాల్సిన రూట్లో కొంచెం అడ్వెంచరస్ అయినా ఏమన్నా కానీ ఒక మధ్యలో ఒక పైప్ ఉంటుంది, తొర్రలాగా ఉంటుంది. ఆ పైప్లోంచి వెళ్ళాలి. అంటే వేరే వేయలేదు అనమాట, ఇక్కడ మొత్తం ఫారెస్ట్ వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు. సో వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ తొర్రలోంచి వెళ్ళాలి. విల్ ట్రై టు హిట్ దట్. అందులో నుంచి కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తా. శ్రీకాంత్ని పంపించేస్తా, ఫస్ట్ శ్రీకాంత్ వీడియో తీస్తా. చూడండి మొత్తం కార్స్ అయితే ఇక్కడ దాకా వచ్చినాయి. ఇక్కడ దాకా లాస్ట్ అంటున్నారు వాళ్ళు కూడా. చిన్న క్రాసింగ్లోంచి బయట తెచ్చుకోవచ్చు అంట. We have to take left from here somewhere. Left us, Jigan. Yeah. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుని అక్కడ పైప్స్ కనిపిస్తుంటున్నాయి మీకు చిన్నగా. ఆ త్వరలోంచి జర్రు వెళ్ళాలన్నమాట, వేరే ఆప్షన్ లేదు.
సో ఇవి తొర్రలండి, దాంట్లోంచి ఫాలో కావాలి. క్రాస్ అవ్వాలి. శ్రీకాంత్ క్రాస్ చేసిండు. పాకుంటే వెళ్ళిపోవడమే. we got, we came out. ये तो मद्रासी. చిన్న అడ్వెంచరస్. మొత్తం నాకు తెలిసి 1 to 2 కిలోమీటర్స్ కూడా వాక్ ఉండదు. ఫస్ట్ క్రాసింగ్ దగ్గర బైక్ ఆపేసినాం, సెకండ్ క్రాసింగ్ దగ్గర మనం క్రాస్ చేయాలి. ఇది చిన్న చిన్న అడ్వెంచర్స్ జారుతూనే ఉన్నారు. అక్కడ పైనుంచి కింది దాకా వచ్చినాం నడుచుకుంటూ, ఇట్లా జారుకుంటూ వచ్చినాము బండల నుంచి. అక్కడ పైన మంచులు కనిపిస్తున్నారు కదా, అక్కడ నుంచి ఇక్కడ దాకా వాక్ చేసి అంతా జారుకుంటూ వచ్చాము మెల్లగా. ఇట్లా వెళ్ళొచ్చు, ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, చాలా ముందుకు వెళ్ళొచ్చు. అంతే ఘోరం కాదు, ఇంకా ముందుకి అక్కడికి లాస్ట్. సో వాటర్ ఫాల్ ఇక్కడ వరకే మనకి వేవ్ ఉంది, వేరే వేవ్ అని ఉందేమో మనకి తెలీదు. వేరే వేవ్ కూడా ఉంది, అక్కడ నుంచి వేరే మనుషులు వస్తున్నారు చూడండి అక్కడ నుంచి. సో వేవ్ ఉంది వేరేది, పైనుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాను అటు సైడ్.
ఇట్లా వే ఉంది, కిందికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. కిందికి వెళ్ళడానికి దారి లేదు, సో ఇక్కడ నుంచి చూపిస్తున్నా. అంతా దిగుకుంటూ వచ్చినాము, ఇప్పుడు అంతా దిగి 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 వచ్చినాము. సూపర్ వ్యూ ఉంది అసలు, ఎక్స్ప్లెయిన్ చేయలేని వ్యూ. మధ్యలోకి వచ్చి కూర్చున్నాము, ఇటు వాటర్ ఇటు వాటర్ చూడండి. Ganja smoking, they got rum in me cup. Bad gals wind up on the dance floor. All the gals wind up on the dance floor. ఇది లైక్ వాటర్ ఫాల్ కిందికి వెళ్తుంది. ఇంకా హైయెస్ట్ పీక్లో ఉంది వాటర్ ఫాల్. ఇంకా పైనుంచి కింద దాకా నడుచుకుంటూ వచ్చాము. చూడు వాటర్ కలరింగ్. శ్రీకాంత్ రెడ్డి సే హాయ్ టు కెమెరా. అసలు కొండల మధ్య ఇంత దూరం నుంచి వచ్చినాం మేమైతే. పైనుంచి కిందకి నడుచుకునేసరికి చెట్టు మొత్తం నడిచిపోయింది. నీళ్ళు పిండితే బకెట్ నీళ్ళు వెళ్తాయి. వ్యూ చూడండి అసలు. నేను పైకి ఎక్కినాను, అక్కడ కింది కూడా దారి కనిపించట్లేదు. అది కూడా ట్రై చేస్తాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. బ్లూ కలర్ కవర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి తిరిగి ఇట్లా వచ్చాము కష్టపడి. సో అంతా తిరిగి రావాలన్నమాట, ఎక్కడెక్కడ నుంచో పైనుంచి అట్లా అట్లా కొండ అవతల. సో గైస్ హేగమ్స్. సో ఇప్పుడు ఈ వాటర్ ఫ్లో ఇందాక చూపించాం కదా. సో దీని అసలు మెయిన్ ఫాల్ మనం పైనుంచి కవర్ చేసామన్నమాట, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి వెళ్ళడానికి రాలేదు. సో మనం ఇలా పైకి ఎక్కి సైడ్ నుంచి ఒక చిన్న దారి ఉంది, ఇలా ఈ సైడ్ నుంచి కిందకి. సో ఆ దారి గుంట వెళ్ళి మనం వాటర్ ఫాల్ని కవర్ చేసాము. సో వాటర్ ఫాల్ని కవర్ చేసాము. అండ్ ఇక్కడ చాలా హీట్ ఉంది, టెంపరేచర్ అయితే నాకైతే సమ్మర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో మేము యాక్చువల్లీ వాటర్ బాటిల్ మర్చిపోయాము. సో వాటర్ బాటిల్ లేకపోవడం వల్ల రాహుల్ చాలా డ్రైన్ అయిపోయాడు కంప్లీట్గా. చూడండి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు రాహుల్. సో ఈ రైనీ సీజన్లోనే మేము ఇలా వస్తే మేము ఇంత డ్రైన్ అయిపోయాడు రాహుల్.
అంటే ఈవెన్ నేను కూడా అయిపోయాను అనుకోండి. కాకపోతే మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు కొంచెం పూరీలు గట్టిగా లాగించాము. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏం తిన్నా ఎంత తిన్నా మనం ఖచ్చితంగా వాటర్ అయితే పక్కా క్యారీ చేయాలి. వై? బికాస్ వాటర్ మనం క్యారీ చేయలేకపోతే ఇక్కడ మనకి చాలా హ్యూమిడిటీ లాస్ అయిపోద్ది. సో ఇప్పుడు రాహుల్కి సేమ్ అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఎక్కువ వాటర్ తాగుతాడనమాట మనోడు. కానీ ఈసారి మర్చిపోయాము. ఏదో జస్ట్ 60 కిలోమీటర్స్ ఉంది కదా అని చెప్పేసి నార్మల్గా వచ్చాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫ్లోని చూస్తుంటే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ హీట్ మాత్రం చాలా దారుణంగా ఉంది. నాకైతే ఒక 40+ డిగ్రీస్ హీట్ కొడుతున్నట్టుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఈ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నాడు అనమాట రాహుల్. సో చూడండి, పక్కన హెల్మెట్ అండ్ బ్యాగ్ పడేసి మంచిగా హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నాడు. సో అతని సైడ్కి మనకి ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది. సో వాటర్ ఫాల్ దగ్గర మంచిగా హ్యాపీగా పడుకొని ఎంజాయ్ చేస్తుండు. సో దిస్ కమ్స్. సో యాక్చువల్లీ ఫ్రెండ్ వస్తున్నాడు అనమాట, వాడిని వాటర్ తీసుకుంటాం మనము. సో వాటర్ తీసుకొని వచ్చి మేము కొంచెం వాటర్ అయితే పైకి ఎక్కగలమని అనుకుంటున్నాము. ఏ కమ్స్. సో ఒక చిన్నది మాత్రం చెప్తాను, ఫ్యామిలీ వచ్చినా ఫ్రెండ్స్ వచ్చినా ఖచ్చితంగా మాత్రం వాటర్ బాటిల్ క్యారీ చేసుకుని రండి. మీరు వాటర్ బాటిల్ లేకుండా వస్తే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఇది రైనీ సీజన్లోనే ఇంత హీట్ కొడుతుంది మనకి. సో ఖచ్చితంగా మాత్రం వాటర్ బాటిల్ అనేది క్యారీ చేసుకోండి. నాకు తెలిసినంత 1 లీటర్ వాటర్ బాటిల్ అసలు సరిపోదు. మినిమం 2.5 లీటర్స్ వాటర్ బాటిల్ తీసుకొని రండి, చాలా బెస్ట్. సో దిస్ ఈజ్ అ ఫాల్. సో ఇందాక మేము కవర్ చేసాము. సో ఇప్పుడు మేము పైకి ఎక్కాలి. సో ఫ్రెండ్ వస్తున్నాడు, వచ్చాక కాస్త వాటర్ తాగేసి పైకి వెళ్తాం. సో అప్ టు హియర్. థ్యాంక్ యూ.